స్టార్ట్. ఒకసారి మనం కరెక్ట్ గా 31st క్వశ్చన్ లో ఉన్నాం. చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని ఫాస్ట్ గా సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి చూద్దామా. ఏ లిమిటెడ్ హ్యాస్ మేడ్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీసీ బ్యాంక్. ఆ అప్పు తీసుకుందంట. ఎంతంట? 10,000 రూపాయలు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు కట్టామంట. ఎంతంట? 500 రూపాయలు. లోన్ ఈస్ పేయబుల్ ఆఫ్టర్ 5 years ఇన్ బుల్లెట్ రీపేమెంట్ ఆఫ్. నిన్న చేసాం, గుర్తుందా? ఇప్పుడు నిన్న చేసినప్పుడు థియరిటికల్ గా చదివాం, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తుంది. ఓకేనా. లోన్ అమౌంట్ ఎంత? 10,000. స్టార్టింగ్ డేట్ ఏంటి? 1st April 2001. 5 సంవత్సరాలు కాబట్టి 31st March 2006 వరకు నడుస్తుందా లేదా చెప్పండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. ఇంట్రెస్ట్ ఛార్జ్ ఇయర్లీ ఒకసారి కట్టాలంట. అప్ ఫ్రంట్ ఫీజు ఎంత కట్టారు? 500 రూపీస్. విన్నా చెప్పండి. అదే ప్రాసెసింగ్ ఫీజ్. ఏ లిమిటెడ్ ఎలా అకౌంట్ చేయాలి ముందు నాకు చెప్పండి. ఏ లిమిటెడ్ కి ఇదేంటి? ఫైనాన్షియల్ లైబిలిటీయా, ఈక్విటీయా, ఫైనాన్షియల్ అసెట్టా? ఫైనాన్షియల్ లైబిలిటీ. ఫైనాన్షియల్ లైబిలిటీకి ఉన్న మెథడ్ ఒకటే. ఏంటది? అమోర్టైజ్డ్ కాస్ట్. అమోర్టైజ్డ్ కాస్ట్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏం చేయాలి చెప్పండి? అమోర్టైజ్ చేయాలి కొన్ని సంవత్సరాల పాటు. అవునా కదా చెప్పండి. అంటే ఫస్ట్ ఇనీషియల్ దాంట్లో మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి? అమోర్టైజ్డ్ కాస్ట్ ని మైనస్ చేసేస్తాం. మనకు పేరుకి 10,000 వచ్చినా కూడా మైనస్ ఖర్చులకు 500 పోయిందా? 9,500 అయినా కాదా చెప్పండి. మీకు గుర్తుందా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవాలి. ఐఆర్ఆర్ కనుక్కుందాం ఒకసారి. ఐఆర్ఆర్ కనుక్కుందాం ఒకసారి. ఎలా కనుక్కుంటాం చెప్పండి. ఇయర్లీ ఎంత కట్టాలి ఇంట్రెస్ట్? 10% అంటే నేను ఫస్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఏమో 9,500. అంతేనా? అవుట్ ఫ్లోస్ 1000. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ ఫ్లో అవ్వాలా ఐఆర్ఆర్ అంటే? నా గురించి ఆలోచించండి, ఏబీసీ గురించి. నాకు ఇన్ఫ్లో ఎంత? 9,500 ఈ రోజు ఇస్తున్నారు. ఇనిషియల్ ఇన్ఫ్లో 0th ఇయర్ కి ప్రెసెంట్ వాల్యూ ఏంటి? 9,500 కదా. అంతేనా కదా? సో ఇప్పుడు 1000, లాస్ట్ ఇయర్ లో 1000 తో పాటు ఎక్స్ట్రా ఏం కడతాం? లోన్ రీపేమెంట్ కూడా. అంటే అది కూడా 5th ఇయర్ అన్న 10,000. అవునా కాదా? ముందు దీనికి యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టియచ్చా లేదా చెప్పండి. ఏం చేస్తారు? 1/5 కొట్టండి ఫాస్ట్ గా. 1/5 మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? అదే మనకు తెలియదు కదా. ఐఆర్ఆర్ మనం కదా కనుక్కోవాలి. అవునా? ఫస్ట్ ఒక 10 తో స్టార్ట్ చేద్దామా. 10 తో అయితే ఏం చేస్తారు? 1/1.1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 టైమ్స్ కొట్టండి. ఆడిచ్చాడు, ఈజీగా రాలేదు. ఆడ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆడిచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోండి. అక్కడ ఆడిచ్చాడు ఈఐఆర్ అని, ఇక్కడ మనం చేస్తున్నాం. ఇదంతా చెప్పండి. అవును కదా, ఎగ్జాక్ట్లీ 10,000 కదా వస్తుంది. 10% దగ్గర ఎగ్జాక్ట్ గా 10,000 వస్తుంది ప్రెసెంట్ వాల్యూ. మనకి ఎంత కావాలి? 9,500 కావాలి. అప్పుడు మనం 10 కన్నా ఒకటి ఎక్స్ట్రా చేద్దామా? మనం 12 చేసేద్దాం డైరెక్ట్ గా. అంతే కదా, పెరిగితే కదా తగ్గుతుంది. మనకు 9,500 కదా కావాలి. ఇప్పుడు నేను 12 చేస్తున్నా డైరెక్ట్ గా, ఎందుకంటే నేను ఆన్సర్ చూసాను కాబట్టి. ఓకేనా? 11 కి 12 కి మధ్యలో ఉందని 12 చేయండి. చెయ్యదు కానీ అప్రాక్సిమేట్ గా మధ్యలోకి అయితే మీకు కొంచెం బాగా వస్తుంది అని చెప్పాను. 9 to అంతేనా? మీకు గుర్తుందా ఎలా రాస్తాం చెప్పండి. 10 కేమో 10,000, 12 కేమో 9,279. ఎంత గ్యాప్ వస్తే 2% గ్యాప్ కి ఎంత గ్యాప్ చెప్తారు ఇక్కడ? ఇంటర్పోలేషన్ చేస్తున్నా. 7. మీరు నాకు చెప్పండి, 10 కన్నా ఎక్కువ తక్కువ? 10 తో స్టార్ట్ అవుతున్నా. 10 కన్నా ఎక్కువ తక్కువ? 10 ప్లస్ 10 కన్నా మనకు కావాల్సిన పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ? ఎక్కువే కదా. 10 ప్లస్ మనం 10 అంటే 10,000 కదా. 10,000 నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? 9,500కి వెళ్ళాలి. అంటే ఎంత గ్యాప్ కావాలి మనకి? 500 గ్యాప్ కావాలి. 2 గ్యాప్ కి 721 గ్యాప్ అయితే 500 గ్యాప్ కి ఎంత కావాలి? 500 ఇంటూ 2 డివైడెడ్ బై 721. 10 ప్లస్ 1.38 అనొచ్చా? అంటే ఎంత? 11.38% అయినా కాదా చెప్పండి. అంతేనా కాదు? నాకు 10,000 దగ్గర ఉన్నాను కదా. 10 దగ్గర 10,000 నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? 9,500 నా గమ్యం. అంటే ఎంత తగ్గాలి? 500 తగ్గాలి. 500 తగ్గాలి. 721 తగ్గడానికి 2, 500 తగ్గడానికి ఎంత? ఇదే కదరా నేను అయ్యారు పొద్దున్నుంచి చేస్తున్నాను. ఓకేనా? ఇంతేనా? 11.38. ఏది 11.38 ఓకేనా కదా చెప్పండి.
ఒకసారి జాగ్రత్త చూడండి. ఆడికి ఎంత వచ్చింది? 11.42 వచ్చింది, మనకు 11.38 వచ్చింది. అదే మీకు చెప్పాను కదా, 11 12 తీసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ గా వస్తుంది. అంతేనా కదా చెప్పండి. సో ఇనీషియల్ గా మీకు గుర్తుందా, షెడ్యూల్ వేసేయగలమా లేదా? ఏం చెప్పండి. 9,500 ఓపెనింగ్, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వేస్తాము, ప్రిన్సిపల్ పేమెంట్ వేస్తాం, క్లోజింగ్ వేస్తాం. ఆటోమేటిక్ గా లాస్ట్ కి వెళ్ళేసరికి ఏమవుతుంది? జీరో అయిపోద్దా లేదా? అంతే కదా. ఇంట్రెస్ట్ థౌసండ్ 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 చేస్తాం, లాస్ట్ లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి 11,000 చేస్తాం. ఇక్కడ వరకు ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఎంట్రీస్ ఏంటో చెప్తారా నాకు? ఐఆర్ఆర్ లెక్క ఎడుతున్నాడు రా, 10 కి 13 కి చేశాడు. అయితే మందే ఇంక కొంచెం బెటర్, మందే కొంచెం దగ్గరికి వచ్చింది. అది ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఆ దానికి ఎవడేం చేయడు, గడిది గుడ్డి అరిగేస్తాం. నెక్స్ట్ చూడండి. ఏంటిది? ఓహో, అంత 1.4 ఎక్స్ప్లెయిన్ ఇంటర్పోలేషన్ అంత చేస్తున్నాడు రా బాబు. అయిపోద్దా సమ్? ఏం చేస్తున్నాడు అసలు? భవిష్యత్తు అసలు ఇది అకౌంట్స్ వేయాలి యాక్చువల్ గా. ఎంట్రీస్ ఏం పడాలో అది చెప్పాలి. ఎంట్రీ ఏంటో చెప్పండి. ఇనిషియల్ ఎంట్రీ. ఇనిషియల్ ఎంట్రీ ఏంట్రా? లోన్ తీసుకున్నాడు, క్యాష్ ఎంత వచ్చింది? 10,000 కాదు, 9,500 అని వేసేస్తాడు. అవునా కదా చెప్పండి. టు లోన్ ఎంత? 9,500. అంతే. ట్రాన్సాక్షన్ కోసం అసలు చూపించాం కదా. అవునా కాదా? ఇకపైన డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ టు లోన్ ఎంత యాడ్ అవుద్ది? 1085, 1085. కానీ పే చేసేటప్పుడు ఎంత పే చేస్తాము? లోన్ టు క్యాష్ ఎంత? 1,000. ఇది ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ నేను వేసింది. ఉండదు ఇంకా ట్రాన్సాక్షన్ కాస్ట్ కి అకౌంటింగ్ ఉండదు. అమౌంటైజేషన్ ఫస్ట్ ఇయర్ లోనే అట్లీస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అని చూపించి పిఎంఎల్ వేయడానికి ఏదో బాగుంటది చూడడానికి. ఇది అంత ఏమి ఉండదు, డైరెక్ట్ ఈజీ అంతే. ఇది ఇయర్ 1 ఎంట్రీస్ నేను వేసాను, రాసుకోండి. అంతే కదా. అసలు ఇప్పుడు వరకు అసలు ఫైనాన్షియల్ లయబిలిటీ, ఈక్విటీ కాంపొనెంట్ అని లేవు కదా. ఓ, సర్లే. ఇప్పుడు ఇది ఓకేనా కదా చెప్పండి. ఎంట్రీస్ వేసారు ఇయర్ 1 కి. ఇయర్ 1 ఎంట్రీస్ రాసుకోండి, 3 ఎంట్రీలు రాసుకోండి. రాసుకుంటారా మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు గుర్తు రావాలి కదా. ఆబ్వియస్లీ గుర్తు రావు రేపటికి మనకి. నిన్న ఐఆర్ఆర్ చెప్తే ఈ రోజు మీకు ఏం ఐఆర్ఆర్ అంటే ఏంటిది 500 ఎందుకు వేసారు అంటున్నారు. మన తర్వాత ఇంకా అది ఎప్పటికో వెళ్ళిపోయింది జుమ్ అని. లాస్ట్ ఇయర్కి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ అయిపోద్ది లోన్ అకౌంట్. ఓకేనా కదా? నెక్స్ట్ దానికి వెళ్దామా? 32 చూడండి, సేమ్ లా ఉంది. ఐఆర్ఆర్ ఆడే ఇచ్చాడు. ఓడి అమ్మ, 10,000 లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ 500. ఇంట్రెస్ట్ ఒక్కటి తేడా ఉంది, క్వార్టర్లీ. కొంచెం ఐఆర్ఆర్ చేయమంటే బాగుండేదేమో, అది ఆడే ఇచ్చాడు. ఏది? అదే అంటాను, ఆడు ఇచ్చాడు. అదే ఆడివ్వకుండా మనకు లెక్క పెట్టమని ఉంటే మేబీ ఉండుండేది ఏదో కొంచెం. ఇప్పుడు అదేం లేదు, ప్రశాంతం చేసుకోవడమే. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ చేసి ఫస్ట్ ఎంట్రీ ఏంటో చెప్పండి, మీకు తెలుసు డైరెక్ట్ గా. క్యాష్ అకౌంట్ టు ఏంటి? లోన్ అకౌంట్ ఎంత? అప్ఫ్రంట్ ప్రైస్ తీసేయండి రా, 10,000 - 500 అంటే ఎంత ఎంట్రీ? 9,500 యాక్చువల్ గా వెయ్యాలి. ఈడొకడు ఎంట్రీ లీడ్ అకౌంటింగ్ అంటాడు మళ్ళీ. క్యాష్ టు లోన్ ఎంత? 9,500. షెడ్యూల్ చూపిస్తాను నేను. షెడ్యూల్ చూడండి. ఫస్ట్ ఏంది ఇది? ఓడి అమ్మ, డేస్ వైజ్ ఇంట్రెస్ట్ వేసాడు రా, మరీ అన్యాయం ఇది. డేస్ వైజ్ వేయమని చెప్పాడు ఏంటి ఎక్కడైనా? క్వార్టర్లీ అన్నప్పుడు క్వార్టర్లీ వేసుకోవచ్చు యాక్చువల్ గా. ఆ, అందుకే అన్నిటినీ చూసుకొని అది ఇచ్చాడు అయ్యారు. మీరు ఎందుకు ఆలోచించడం? అది ఎలాగైతే ఏంటి, హ్యాపీగా వేసుకోవచ్చురా. అది కాదు నేను అంటుంది, డేట్ల వైజ్ వేసాడు కదా మరీ అన్యాయంగా. ఇంటూ 3/12 వేసి అంటాను నేను. డేస్ వైజ్ వేసాడు. 91, 92 డేస్, 90 డేస్, 89 డేస్ అని వేసాడు. అర్థమైందా? ఆ, ఆ, చచ్చిపోతుంది. ఒకసారి చూడండి. ముందు 10,000 అయినా అప్ ఫ్రంట్ ఫీజ్ 500 తీసాక ఎంత? 9,500 అయినా కదా చెప్పండి. 9,500 మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్
పడుతుందో లేదో చెప్పండి, ఎంత ఇంట్రెస్ట్ చెప్తారా? ఫస్ట్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాం మనం? ఫస్ట్ ఏప్రిల్. ఫస్ట్ క్వార్టర్ లో ఎన్ని డేస్ ఉన్నాయి చెప్పండి? ఏప్రిల్లో 30, మేలో 31, జూన్ లో 90 వేసాడు. ఫస్ట్ రోజు తీసి 90. అందుకే ఇది పెంట. 3/12 వేసేస్తే సరిపోయింది. 90 డేస్ వేసాడు ఫస్ట్ క్వార్టర్ ఒక్కటే. 90 డేస్ అలాగవుద్ది, ఎట్లా లెక్కెట్ట? సర్లే, ఏప్రిల్ ఇంట్రెస్ట్ వేయలేదని అనుకున్నాడు. ఓకేనా? 90 డేస్ కి ఇంట్రెస్ట్ ఎలా లెక్కెడతాను చెప్పండి? 9,500 కొట్టండి. 9,500 కొట్టండి రా. జూలై ఎంత? 31. ఆగస్ట్ ఎంత? 31. సెప్టెంబర్ ఎంత? 30. ఛీ రాజయ్య, సబ్బిరా నన్ను. ఫస్ట్ ఏప్రిల్ అంటే లోన్ తీసుకున్న రోజు కాబట్టి వేయలేదు రాజయ్య. ఆ అందుకంటున్నాను, ఫస్ట్ ఒకటి వదిలిమని చెప్పట్లేదు. 31. అసలు స్కోప్ లేదు. స్కోప్ లేకపోయినా వెంకటలక్ష్మి నవ్వడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. ఇలా అంటుంది. నీకుంది ఇప్పుడు, నేను రాత్రి చంపుతాను. అవును, నాకు అర్థమైంది. ఆ, ఏం వెంకటలక్ష్మి కాదు. ఒకసారి చూడండి. అందుకే ఇలా కూర్చుందంట. ఒకసారి చూడండి. అరే ఒకసారి చూడరా, 9,500 మీద ఇంటూ ఎంత పర్సెంటేజ్ రా? ఐఆర్ఆర్ అడిచ్చాడు కదా, 16.6% ఇంటూ ఎన్ని డేస్ కి రా? 90 బై ఎన్ని డేస్ లెక్కెట్టాడు? 365 కదా. ఎంత లెక్కెట్టండి ఇది? ఏది పోనీ ఏదో ఒకటి సావండి ముందు. ఇది ఒకసారి లెక్కెట్టండి పోనీ. ఆడి ప్రకారం అది కరెక్ట్ గా వచ్చింది. అంటే 389 అసలు ఎంత చండాలంగా వేసాడంటే, ఇలా దరిద్రం దరిద్రం కొట్టి ఇంట్రెస్ట్ వేసాడు. మనము మన ప్రకారం షెడ్యూల్ వేసుకుంది, మనకి ఎందుకు? ఓపెనింగ్ ఇంట్రెస్ట్ ఎంత వేస్తాం? సారీ, ఇన్స్టాల్మెంట్. అంతేనా? ఒకసారి నాకు చెప్తారా? ఫస్ట్ ఓపెనింగ్ ఎంట్రీ, ఓపెనింగ్ ఎంత? ఫస్ట్ ఏప్రిల్ ఎంత చెప్తారా? ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా? 15. సంపెత్తన క్వార్టర్లీ ఇది. ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్తారు? మీకు గుర్తుందా? ఇన్స్టాల్మెంట్ ప్రతి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం మనం, అవునా కదా చెప్పండి? రీపేమెంట్ ప్రిన్సిపల్ ఎప్పుడు జరిగింది చూడండి, 6 months కి ఒకసారి. అంటే ఫస్ట్ 6 months అదే అమౌంట్ ఉంటుందా లేదా చెప్పండి? అంటే 9,500 మీద ఇన్స్టాల్మెంట్ లో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాం చెప్పండి? ముందు మనం మాట్లాడుకుంది ఇంట్రెస్ట్ ఎంతరా? లోన్ తీసుకున్నప్పుడు 12% కదరా మాట్లాడుకున్నాం. 12% కదరా ఇస్తాము. 9,500 మీద ఇవ్వం. ఆడికి ఇచ్చేటప్పుడు 10,000 మీద ఇస్తాం. ఆడికి ఇవన్నీ తెలుసా? ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ రాజయ్య ఇది. ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ వెళ్ళేసరికి ఫస్ట్ క్వార్టర్ లో డబ్బులు ఇంట్రెస్ట్ అమౌంట్ క్యూములేట్ అవుద్దా? ఫస్ట్ క్వార్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టబెట్టి ప్రిన్సిపల్ అమౌంట్ హాఫ్ ఇయర్లీ కడుతున్నాడంట, ఇంట్రెస్ట్ అమౌంట్ క్వార్టర్లీ కడుతున్నాడంట. ఇక్కడ చూడు, రీపేమెంట్ ఆఫ్ లోన్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ హాఫ్ ఇయర్లీ కడతాడు, ఇంట్రెస్ట్ క్వార్టర్లీ. చార్జ్ క్వార్టర్లీ అంటే ఏంటి? క్వార్టర్లీ కట్టాలండి అంతే. ఎంత చెప్పండి? ఇది ఎంత చెప్పండి? ఇన్స్టాల్మెంట్ 300 ఎలా లెక్కెడతాం రా? 10,000 రా, 12% రా, 3/12 రా. ఎంత చెప్తారు క్లోజింగ్ బ్యాలెన్స్? 9594. నెక్స్ట్ 30th జూన్. ఇదేంటిది? 30th జూన్ కి ఇది. 30th సెప్టెంబర్ కి వెళ్దామా? ఒక క్వార్టర్ ఎండింగ్ వేస్తున్నాను డైరెక్ట్ గా. 30th సెప్టెంబర్ కి వెళ్దామా? ఏం జరుగుతుంది? 9594 మీద 16.6% ఇంటూ 3/12. 390. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ సేమ్ మారదు, ఏం ప్రిన్సిపల్ రీపేమెంట్ జరగలేదు కదా. 6th మంత్ ఎండింగ్ లోనే స్టార్ట్ అయిపోయిందా? ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే 300 కడతాం, ఎందుకంటే అది 300 మారదు. దాంతో పాటు ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా చేస్తాం. ఎంతని చెప్పాడు? రీపేమెంట్ ఆఫ్ లోన్ టు బి పెయిడ్ హాఫ్ ఇయర్లీ లెక్క రీపేమెంట్ చేస్తున్నామంటే
5 ఇయర్స్ లోన్ ఇది. ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి మొత్తం? 5 ఇయర్స్ లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 ఇయర్స్ లోన్ ఏంటి ఇది? అవునా? 2 ఇయర్స్ లోన్ అంటే 2 ఇయర్స్ కాదు రే. అంతే, 2 ఇయర్స్ లోన్. 2 ఇయర్స్ లోన్ కి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? అవునా కదా చెప్పండి. వాళ్ళకి హాఫ్ ఇయర్స్ లో 2500 ఏనా? ఆడి ఇవ్వకపోయినా పోనీ మీరు లెక్కెట్టుకుంటారా? ఓకేనా కదా చెప్పండి. ఇది ప్లస్ ఇది మైనస్ ఈ 2800 ఎంత చెప్తారా? 719. మళ్ళీ 31 డిసెంబర్కి వెళ్తాము. 7192 మీద వేయాలి. 16.6% ఇంటూ 3/12 ఎంత చెప్తారా? ఇన్స్టాల్మెంట్ సంపెత్తన. కొంచెం డబ్బులు కట్టావా? ప్రిన్సిపల్ రీపేమెంట్ ఇంకా 7500 ఉంది. 7500 మీద 12% ఇంటూ 3/12 225 రూపాయలు రావాలి మీకు. 75 నాలుగులు కదరా 300. ఇదంతా చెప్తారా? 72. ఇది కొంచెం మంచి సమ్మె, ఇది రావచ్చు. 31 మార్చ్ ఏముందిరా, ఈజీగానే ఉంది కదా. అంటే హాఫ్ ఇయర్లీ కొంచెం జాగ్రత్త చేయాలి అంతే. 76/5 ఎంత చెప్పండి ఇంట్రెస్ట్? 301 వేసుకుందామా? ఇది ఎంత చెప్పండి? 225 ఏనా? ప్లస్ ఇంకో 2500 కడతామా? అవునా కాదా? ఎంత చెప్తారా? ఎంత? అంతేనా? నెక్స్ట్. సంపిరా 200. ఇక్కడ జాగ్రత్త. 75 తగ్గించండి. 150 ఏనా? రాజే $. 4891 ఏనా? లెక్కెడేస్తున్నారా? ఇక్కడ ఎంత? 150 ప్లస్ 2500 ఎంత చెప్తారా? ఎంత ఫ్రాన్స్? 2 త్రిబుల్. ఇదే లాస్ట్. వచ్చాం లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్. 101.42. 75 రూపాయలేనా? జీరో అయినంత వరకు కాదు, అయిపోద్ది ఇప్పుడు. ఇంక 2 ఇయర్సే కదరా, ఎగ్జాక్ట్ అయిపోద్ది. ఐఆర్ఆర్ అంటేనే అది. ఎంత? ఇదెంత? పాయింట్ 24. ఇక్కడ యాక్చువల్ గా 75 ప్లస్ 2500 అంటే యాక్చువల్ గా ఇక్కడ ఎంత రావాలి? 30, 40, 30, 105 రావాలి ఇక్కడ. 105 రావాలి బ్యాలెన్స్ ఫిగర్. అప్పుడు ఇది జీరో అయిపోద్ది. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? క్వార్టర్లీ మనం ఏం వేసాము? మంత్లీ లెక్క వేసుకున్నాం. ఆడేం చేశాడు? డైలీ వేసాడు. అర్థమైందా లేదా? 2-3 క్వశ్చన్లు చూద్దాం. డైలీ వేస్తున్నాడు అనుకోండి, మీరు కూడా ఇంకేం చేస్తారు? తెలుసు కదా ఆడి సంగతి. ఆడు ఏం చేస్తే మనం అదే చేస్తాం కదా. ఇక్కడ ఏం డేస్ కూడా ఇవ్వలేదురా. ఎగ్జ్యూమ్ 365 days ఇన్ ఇయర్ అని ఏమైనా చెప్పున్నా పోనేదో అనుకోండి. ఎవడరా? అలాగిస్తే మాత్రం ఇయ్యండి. అదే. కానీ ఇక్కడ ఎక్కడ ఉంది అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఉమ్, ఓకేనా? ఇది ఫోటో తీసుకుంటారా?
అంతేనా? దానికి ఎంత ఓవర్ యాక్షన్ చేసేట? నాలుగు వేలు బైక్లు. అదేగా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 చూడండి ఒకసారి. X Limited had taken 6-year term loan in April 2010 so and so from bank and paid processing fees కట్టామంటే ఎంత అంటే at the time of sanction of loan మంచిది. టర్మ్ లోన్ ఇస్ డిస్బర్స్డ్ ఇన్ డిఫరెంట్ ట్రాంచెస్ మంచిది. డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ టు ఇండియస్ రోజు ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. ఇండియస్ ట్రాన్సిషన్ అవుతున్న రోజు ఇట్ హాస్ క్యాలిక్యులేటెడ్ నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మ్ లోన్ బై యూజింగ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆ రోజుకి లెక్కెట్టి అండ్ ప్రపోర్షనేట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఏం చేశారంట, అడ్జస్ట్ చేస్తారంట. ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ బిలాంగింగ్ టు అన్డిస్బర్స్డ్ టర్మ్ లోన్. ఇప్పుడు టర్మ్ లోన్ ఒకేసారి డిస్బర్స్ అవ్వట్లే, విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా మరి అప్పుడు ఎలా లెక్కెట్టాలి? ఎన్ని విడతలకు అన్ని విడతల ప్రాసెసింగ్ ఫీజు లెక్కెట్టాలి లేదా చెప్పండి. పాత వాటన్నిటికి అడ్జస్ట్ చేస్తారంట. ఇంకా అన్డిస్బర్స్డ్ లోన్ ఉంది కదా, దాని తాలూకు ప్రాసెసింగ్ ఫీజు ఏం చేయాలని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఇది ట్రాన్సాక్షనల్ ప్రొవిజన్స్. ఒకసారి జాగ్రత్త చూడండి, దీని మీద ఇప్పుడు క్వశ్చన్స్ రావు, అందుకే ఇవన్నీ ఓల్డ్ స్టడీ మెటీరియల్ లో క్వశ్చన్స్ ఇవన్నీ. ఒకసారి జాగ్రత్త చూడండి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఆ? అలాంటిదే ఫస్ట్ టైం అడాప్షన్ లాంటిది. ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి లేదా చెప్పండి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ మారిపోతాయి కాబట్టి. మీకు 10,000 లోన్లు 500 తీసేసి 9,500 ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ అని అనుకుంటున్నామా లేదా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ లో అది కన్సిడరేషన్ లో తీసుకుంటామా లేదా? తీసుకుంటాం. అండ్ షల్ బి ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ effective interest rate. Accounting treatment in case future drawdown is probable. It may be noted that to the extent there is evidence that it is probable that the undisbursed term loan will be drawn down in the future, the processing fee is accounted for as a transaction cost under Ind AS 109. The fee is deferred and deducted from the carrying value of financial liability when the drawdown occurs and considered in the effective interest rate calculations. If it is not probable that undisbursed, if it is not probable that undisbursed term loan will be drawn down in the future, then the fees is recognized as an expense on the straight line basis over the term of loan. ఓకే, ఒకసారి చూద్దాం ఆగండి. అంటే ఫ్యూచర్ లో ఆ అన్డిస్బర్స్డ్ లోన్ గనక తీసుకునేలాగా ఉంటే ప్రాసెసింగ్ ఫీ ఈజ్ అకౌంటెడ్ ఫర్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటారు. ఇండియస్ 109. ఇండియస్ 109 ప్రకారం ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎలా రికార్డ్ చేస్తాం అలా చేయాలి. అంటే ఆ ఫీని ఏం చేస్తాం చెప్పండి, ఒకేసారి చేయకూడదు, డిఫర్ చేస్తాం. అంటే ఒకేసారి P&L పంపించకూడదు. అండ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీ. అందుకే వెంటనే ఏం చేస్తాం చెప్పండి, ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంకా కట్టని ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో ఒకేసారి తీసేస్తాం. ఓకే, అంతేనే ఒకడా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆడేమంటాడంటే ఫ్యూచర్ లో గనక ఆ లోన్ తీసుకునే ప్రాబిలిటీ ఉంది, ఆ లోన్ డిస్బర్స్ చేయించుకునే ప్రాబిలిటీ ఉంది అనుకోండి. అంటే లోన్ నేను గనక యూజ్ చేసుకుంటాను అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే, ప్రాబబిలిటీ ఉంటే, అప్పుడు మీరు తీసుకుంటారు కదా ఫ్యూచర్ లో. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎలా ట్రీట్ చేయాలి చెప్పండి? 109 ఏం చెప్తే అదే చేయాలి. ఎందుకంటే ఇకపైన ఇండియాస్ కదా మీరు ఫాలో అవుతున్నారు, అవునా కదా చెప్పండి? 109 ఏం చెప్పింది ట్రాన్సాక్షన్ కాస్ట్ ని అమౌంటైజ్ చేయడం అంటే ఫస్ట్ ఇనీషియల్ గా క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఏదైతే ఉందో ఆ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ నుంచి మనం ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏం చేయాలి చెప్పండి? మైనస్ చేసేస్తాం. చేసేస్తే ఇండైరెక్ట్ గా క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ తగ్గుతుందా? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ తగ్గే కొద్దీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం చేంజ్ వస్తుంది రాదా చెప్పండి? అవునా కాదా? ఎఫెక్టివ్ గా కట్టే ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోద్ది మామూలుగా కట్టే ఇంట్రెస్ట్ రేట్ కన్నా, అవునా కాదు చెప్పండి? దాన్ని యూజ్ చేసి మనం ఇండైరెక్ట్ గా అమౌంటైజ్ చేస్తున్నామా లేదా చెప్పండి? ఇంట్రెస్ట్ రూపంలో కొంచెమే వేయాల్సిన దగ్గర కొంచెం ఎక్కువ వేస్తున్నాం. ఎందుకు ఎక్కువ వేస్తున్నాం? ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ వల్ల కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకేనా కాదా చెప్పండి? ఒక 500 రూపాయలు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ ఎక్కువ పడుతుందా లేదా చెప్పండి? అదే చేయమంటున్నాడు. కానీ ఒకవేళ గనక
ఫ్యూచర్ లో లోన్ తీసుకునే ప్రాబిలిటీ ఫ్యూచర్ డ్రాప్ డౌన్ ఇస్ నాట్ ఫ్యూచర్ డ్రా డౌన్ ఇస్ నాట్ ప్రాబుల్. ఒకసారి డ్రా డౌన్ చూడు, ఎగ్జాక్ట్ వర్డింగ్ ఏంటో చూడు గూగుల్లో. డ్రా డౌన్ ఆఫ్ లోన్ అంటే ఫ్యూచర్ డ్రా డౌన్ అని ఉంది కదా. If it is not probable that undisbursed term loan will be drawn down in the future, then the fees is recognized as an expense on a straight line basis of the term of loan. అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ లో తీసుకోవద్దు, డైరెక్ట్ గా లోన్ ఇంకెన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ డివైడ్ బై సమ్, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని స్ట్రైట్ లైన్ బేస్ లో వేసి మాట్లాడు. విత్డ్రా చేసుకోవడమే కదా. విత్డ్రా చేసుకోకపోతే ఫ్యూచర్ లో ప్రాబిలిటీ లేదనుకోండి, విత్డ్రా చేసుకునే ప్రాబిలిటీ లేకపోతే ఇంకా లోన్ ఎన్ని ఇయర్స్ ఉందో చూడండి, అన్ని ఇయర్స్ స్ట్రైట్ లైన్ బేస్ లో వేసేయండి. అంతేగాని అంటే రెండింటిలోని డిఫరెన్స్ జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో డిఫర్మెంట్ ఎలా జరుగుతుంది, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ లో చేసేటట్టు చేస్తున్నాం. సింపుల్ గా చెప్పాలంటే 109 ఫాలో అవుతున్నాం. ఫ్యూచర్ లో ఆ డ్రాడౌన్ అదే ఆ లోన్ ని తీసుకునే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ మెథడ్ వాడి దాన్ని అమార్టైజ్ చేసిందాం. అర్థమైందా లేదా? అమార్టైజ్ చేయడం అయితే పక్క, ఎలా చేయాలనేది ఇక్కడ మ్యాటర్. ఫస్ట్ కేసులో అయితే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ద్వారా చేయిస్తాం, సెకండ్ కేసులో స్ట్రైట్ లైన్ బేస్ లో చేసి. అర్థమైందా లేదా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 500 రూపీస్ ఉంది, ఇంకెన్ని ఇయర్స్ ఉందో చూడండి. లోన్ 3 ఇయర్స్ ఉంది, 500/3 వేసేయండి ప్రతి ఇయర్ కొంచెం కొంచెం. ఫస్ట్ 500 కట్టినప్పుడు ఏం చేస్తాం మరి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కింద చూపించండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 500 టు క్యాష్ 500 ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంట్రీ. ఈ 500 3 ఇయర్స్ పాటు అమర్టైజ్ చేసేయండి. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? సేమ్ డిటో క్వశ్చన్ ఇంకోటి ఉంది చూడండి. ఉంది ఒకటి ఫైనాన్షియల్ అసెట్ కి, ఒకటి ఫైనాన్షియల్ లయబిలిటీకి, ఈ రెండు మొత్తం అకౌంటింగ్ కి. ఇవి ఇండియస్, ఇది ఏఎస్ఎల్ నుంచి ఇప్పుడు ఇండియాస్ఎల్ కి ట్రాన్సాక్షన్ జరిగింది. అలాంటి అలా ఏమి ఉండదు. అయినా మీరు ఇండియాస్ 109 రాస్తాం మనం ఫైనాన్షియల్ లయబిలిటీస్. ఒకసారి చూడండి. హ్యాడ్ అప్టైన్ టర్మ్ లోన్ ఎంత తీసుకున్న సేమ్ పెయిడ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ కట్టామంటే కమిట్మెంట్ చార్జెస్ కూడా కట్టాం. మే 2005 లో ఫ్రెష్ లోన్ తీసుకున్నామంటే టేక్ ఓవర్ ఆఫ్ ఫెసిలిటీ, దట్ ఈస్ న్యూ లోన్ ఇస్ శాంక్షన్ టు పే ఆఫ్ ద ఓల్డ్ లోన్. పాత లోన్ పే చేయడానికి కొత్త లోన్ తీసుకొని దాన్ని పే చేసి కొత్తగా లోన్ ఇంకా స్టార్ట్ అయింది మళ్ళీ. ద కంపెనీ పెయిడ్ ప్రీపేమెంట్ ప్రీమియం టు బ్యాంక్ టు క్లియర్ ద ఓన్ టర్మ్ లోన్. పాత లోన్ క్లియర్ చేయడానికి ముందుగానే కట్టిస్తామంట. ముందుగా కట్టిస్తే ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టిస్తారు. బ్యాంకులు లోన్లు తీసుకునేటప్పుడు ముందుగా కట్టించినా కూడా పెనాల్టీ కట్టిస్తారు. ఓకేనా కదా చెప్పండి. అండ్ పెయిడ్ ప్రాసెసింగ్ ఫీజ్ టు ద బి ఫర్ న్యూ టర్మ్ లోన్. వెదర్ ద ప్రీపేమెంట్ ప్రీమియం, ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ ట్రాన్సాక్షన్ కాస్ట్ అయినా కాదా న్యూ లోన్ కి అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి ఒక్కొక్కటి. ప్రీపేమెంట్ ప్రీమియం గురించి ముందు చెప్తున్నాడు. థియరీ క్వశ్చన్స్ లో ఇవన్నీ. India's 109 provides that if an exchange of debt instruments or modification of terms is accounted for extinguishment. ఇది Q&A లో చేస్తాము. ఈ మొక్క ఒకటి వదిలేండి, ఎందుకంటే ఎక్స్టింగ్విష్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటో నేను మీకు చెప్పలేదు. మీకు పాత లోన్ పూర్తిగా ఆపేసి కొత్త లోన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేయాలి నేను చెప్పలేదురా. డైరెక్ట్ గా థియరిటికల్ గా చదివితే అది అర్థం కాదురా. ఇందాక అమౌంటైజ్డ్ కాస్ట్ థియరిటికల్ గా చదివినా కన్నా తర్వాత సమస్య. ఇది కూడా మీకు మెయిన్ క్వశ్చన్ రా, మాకు వచ్చిన క్వశ్చన్ ఇదేరా, ఎక్స్టింగ్విష్మెంట్ అకౌంటింగ్. మా క్వశ్చన్ వీల్ కంపెనీ అని ఉంటది, క్వశ్చన్ కూడా కింద ఉంటది అది అక్కడ. ఓకేనా? సో ఆ క్వశ్చన్ చేసినప్పుడు మనం చేస్తాం ఎక్స్టింగ్విష్మెంట్ అకౌంటింగ్. ఓకేనా? సో ఇదంతా మీరు ఏం కంగారు పడదు. ఈ 34th క్వశ్చన్ మీరు రాసుకోండి, తర్వాత చేస్తామని. మీరు నాకు అడగండి ఆ తర్వాత అది అయ్యేటప్పుడు. నెక్స్ట్ 35 చూడండి. షేర్ బ్రోకింగ్ కంపెనీ ఇస్ డీలింగ్ ఇన్ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ షేర్స్ ఫర్ ఇట్స్ ఓన్ అకౌంట్ అండ్ దేర్ఫోర్ ఇస్ హ్యావింగ్ ఇన్వెంటరీ ఆఫ్ షేర్స్ పర్చేస్ బై ఇట్ ఫర్ ట్రేడింగ్. ఇది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం ఎలా చూపించారు? ఇది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అవుతుంది ఒకసారి జాగ్రత్త చూడండి. ఆగండి, కొంచెం జాగ్రత్త చూడండి. ఆ ట్రేడర్ మామూలుగా మనం ఏమనుకుంటాం, ఆడికి షేర్స్ ఏమవుతాయి, ఇన్వెంటరీ అని అనుకుంటాం. అవునా కదా చెప్పండి. కానీ ఇండెక్స్ 2 ఏం చెప్పిందంటే ఇన్వెంటరీ స్టేట్స్ దట్ ది స్టాండర్డ్స్ షల్ అప్లై టు ఆల్ ద ఇన్వెంటరీస్ ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. నువ్వు అడిగావు కదా 32 ఏంటని. 32 ఏంటి? ప్రెజెంటేషన్. 109 ఏంటి? మెజర్మెంట్. ఓకేనా కదా చెప్పండి. సో కానీ అంటే సింపుల్ గా చెప్పాలంటే 109 లో ఉండే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ తప్ప మిగతా వాటి అన్నిటికీ ఏ స్టాండర్డ్ అప్లై అవుద్ది? ఇండెక్స్ 2 అప్లై అవుతుంది ఇన్వెంటరీ అయితే. అకార్డింగ్లీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రికాగ్నైజింగ్ అండ్ మెజరింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ గవర్న్ బై ఇండెక్స్ 109. ఇట్స్ ప్రెజెంటేషన్ ఇస్ గవర్న్ బై 102 32 అండ్ డిస్క్లోజర్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ 107. డిస్క్లోజర్స్, ప్రెజెంటేషన్, మెజర్మెంట్ అన్ని ఈ స్టాండర్డ్స్ కవర్ చేస్తాయి. ఇండెక్స్ 2 కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఈవెన్ ఇఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ బై ద కంపెనీ, ఒకప్పుడు చేసినా కూడా ఫస్ట్ టైం అడాప్షన్ చేసినప్పుడు మనకి ఏం చెప్తున్నారు? డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ట్రాన్సిషనల్ రిలీఫ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఆఫ్ అబౌవ్ స్టాండర్డ్స్. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏం చేయాలి? 109, 32, 107 అప్లై చేయాలి రెట్రోస్పెక్టివ్ గా. ఫస్ట్ టైం అడాప్షన్ జరిగింది అనుకోండి ఇండియాస్ కి,
ఒకప్పుడు మీరు ఎలా అకౌంట్ చేసినా కూడా ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ గా మళ్ళీ మార్చుకుంటూ 109, 32, 107 ప్రకారమే చేయాలి. ఇది మీరు ఎక్కడ నేర్చుకుంటారు? ఇండేస్ 101 లో నేర్చుకుంటారు. ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఏమంటదంటే 101 రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వక్కర్లేదు, ప్రాస్పెక్టివ్ గా ఇస్తే చాలు అని అంటది. కానీ ఆ రిలీఫ్ దీనికి లేదు. రెట్రోస్పెక్టివ్ గా సచ్చినట్టు ఇవ్వాల్సింది. అర్థమైందా లేదా? అన్ని మార్చుకుంటూ పోతాం. చెప్పరా? అంటే అది ట్రేడర్ రా. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏ దాంట్లో ట్రేడ్ చేసేవాడికి అదేమవుతుంది, స్టాక్ అవుతుందా లేదా? ఆడు ఆడేమంటాడంటే, నేను రిమోట్లు అమ్ముతున్నాను అనుకో, రిమోట్లు మెజర్ చేయడానికి ఏం వాడతాను? ఇండెక్స్ 2 వాడతాను. నేను షేర్ ట్రేడర్ అనుకో, ఆడు షేర్స్ వాడడానికి ఇండెక్స్ 2 వాడచ్చా అని అడుగుతున్నాడు. ఇండెక్స్ 2 వాడకూడదు, షేర్స్ కి మాత్రమే ఇండెక్స్ 2 అప్లై అవ్వదని ఇండెక్స్ 2 చెప్పింది. సో దీనికి మాత్రం ఏది అప్లై అవుతుంది? 109, 32, 107 అప్లై అవుతుంది. 32 ఏమో ప్రజెంటేషన్ రా. ఆ, ఈ స్టాండర్డే అప్లై అవుతుంది. మీరు 100 ఇంకే స్టాండర్డ్ అప్లై చేయకూడదు ఈ మెజర్మెంట్ కి. సో మీరు యాజ్ టీజ్ గా 32, 107, 109 ప్రకారం ఎలా చూపించుకుంటూ రావాలో ఇనీషియల్ గా కూడా అలాగే చూపించుకుంటూ రావాలి. ఒకవేళ అలా చూపించకపోయినా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు, రెట్రోస్పెక్టివ్ గా ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ రండి. ఆ, ఆడి ఉద్దేశం షేర్ డెటార్స్ ఆబ్వియస్లీ ఇండెక్స్ 2 ఫాలో అవుతాం మనం. ఆడి ఉద్దేశం ఆడి ఉద్దేశం షేర్స్ ఇన్వెంటరీ లాగా అయ్యే ఛాన్స్ ఉంది కదరా. అది ఉండకుండా ఉండడానికి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాలో అవ్వండి అంటున్నాడు అంతే. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? కల వచ్చావురా, వచ్చాము. బిట్లు 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 ఏవి? ఇది బ్రోకర్ ఇన్కమ్. ఇటు షేర్ ట్రేడర్, బ్రోకరేజ్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది? షేర్ ట్రేడర్ అంటే ఏం చేస్తాడు? ఈడు షేర్స్ కొనుక్కో షేర్స్ అమ్ముకుంటాడు అంతే. ఈడేమి వేరే వాళ్ళ తరపున ఈడు జిరోదాలా కాదు. ఈడు కమిషన్ ఇన్కమ్ తీసుకోవడానికి ఈడు జస్ట్ ఏంటి, డే టు డే ట్రేడింగ్ చేసుకుంటాడు అంతే. అరే చిన్నపిల్ల క్వశ్చన్ వచ్చే చూడండి. 1 lakh రీక్లాసిఫైడ్ యాజ్ ఎఫ్ఈటిపిఎల్. బాండ్స్ ఏమో ఎఫ్ఈటిపిఎల్ కి రీక్లాసిఫై చేసామంట. ఒకసారి జాగ్రత్త వినండి. ఒకప్పుడు బాండ్స్ అంటే జనరల్ గా ఆడేం ఫాలో అయ్యాడు, అక్కడ యాక్చువల్ గా ఏం చెప్పలేదు, అమౌంటైజ్డ్ కాస్ట్ ఫాలో అయ్యి ఉంటాడు. అమౌంటైజ్డ్ కాస్ట్ రీక్లాసిఫికేషన్ ఎందులోకి జరిగింది? ఎఫ్ఈటిపిఎల్ కి జరిగింది. ఓకేనా? ఎఫ్ఈటిపిఎల్ జరిగితే ఎంతంటే ఫెయిర్ వాల్యూ 90,000. మీకు గుర్తుంటే ఎఫ్ఈటిపిఎల్ రీక్లాసిఫై అయ్యాక అన్ని దేనికి మెజర్ చేస్తాం చెప్పండి? ఇది 90,000 పడతాం, ఇది క్లోజ్ చేస్తాం 1 lakh. డిఫరెన్స్ వచ్చిందంతా దేనితో వేస్తాం? పిఎన్ఎల్. బిట్లరా ఫాస్ట్ గా. ఇంకోటి రీక్లాసిఫైడ్ యాజ్ ఎఫ్ఈటిఓసిఐ, సేమ్ 90,000, పాతేమో 1,00,000, 10,000 ఓసీఐ. ఓకేనా కాదా చెప్పండి రా. 10,000 రీక్లాసిఫైడ్ యాజ్ అమౌంటైజ్డ్ కాస్ట్. ఎందులోకి రీక్లాసిఫై ఏదేట్రా? ఫెయిర్ వాల్యూ ఎంత రీక్లాసిఫై చేసినప్పుడు? 90,000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందులో నుంచి ఎందులోకి రీక్లాసిఫై అయినా దాని ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలి ఫస్ట్ ఇనీషియల్ గా. సో 90,000, 1,00,000, 10,000 లాస్. ఏం ఉండదు ఇంకా ఇందులో. ఎందులో నుంచి ఎందులోకి రీక్లాసిఫై అయినా ఇకపైన జరగబోయేది దాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఇనీషియల్ గా జరగబోయేది ఫెయిర్ వాల్యూకి రికాగ్నైజ్ చేసేయండి అంతే. ఓకేనా? నెక్స్ట్ 1 lakh రీక్లాసిఫైడ్ యాజ్ ఎఫ్ఈటిఓసి, ఫెయిర్ వాల్యూ ఆన్ రీక్లాసిఫికేషన్ 90. ఏంద్రా అదే క్వశ్చన్ రా. లాస్ ఆన్ రీక్లాసిఫికేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ రీక్లాసిఫై అయింది? అంతే కదా, లాస్ ఆన్ రీక్లాసిఫికేషన్. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కాదా చెప్పండి? నెక్స్ట్ ఇవన్నీ అవేరా. ఇంకా ఒకసారి జాగ్రత్త చూడండి. బాండ్స్ ఫర్ 1 lakh రీక్లాసిఫైడ్ యాజ్ అమౌంటైజ్డ్ కాస్ట్, ఫెయిర్ వాల్యూ ఆన్ రీక్లాసిఫికేషన్ ఎంతంట? 90,000 అండ్ 10,000 లాస్ వాజ్ రికాగ్నైజ్డ్ ఇన్ ఓసీఐ టిల్ డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. ఇప్పటి వరకు 10,000 ఓసీఐ లో రికాగ్నిషన్ కింద చేసుకుంటూ వస్తున్నామంట. ఓకేనా? మరి ఓసీఐ లో రికాగ్నైజ్ చేసుకుంటూ వచ్చేది ఒకసారి జాగ్రత్త చూడండి. ముందు రీక్లాసిఫికేషన్ జరిగే ముందు ఓసీఐలో ఇప్పటి వరకు దాని పెంట ఎంత అయితే పంపించామో ఆ పెంట అంతా రివర్స్ చేసేయాలి. ఇప్పటి వరకు ఓసీఐకి ఎంత పెంట పంపించామంట? 10,000 లాస్ రూపంలో పంపించామంట. అంటే ఓసీఐ డెబిట్ అయి ఉంటది ఇప్పటి వరకు, అది క్రెడిట్ చేసేయాలా లేదా? ఓసీఐ క్రెడిట్. ఇందాకల వరకు ఆ పాతవే ఇవ్వలేదు, ఇప్పుడు ఎక్స్ట్రా దానికి వచ్చే ఎడిషన్, అది క్రెడిట్ కొట్టి బాండ్స్ అట్ ఎఫ్ఈటిఓసీఐ డెబిట్ కొట్టియాలి ఫస్ట్. అంటే దాని వాల్యూ మళ్ళీ పెంచేయండి. పెంచేస్తే ఎంత అయింది చెప్పండి? 10,000. అంటే 10,000 ప్లస్ ఇందాక 90,000 మొత్తం కలిపి ఎంత అయిపోయింది? 1 lakh అయిపోయిందా? ఇప్పుడు 1 lakh ది రీక్లాసిఫై చేసేయండి. బాండ్స్ అట్ అమౌంటైజ్డ్ కాస్ట్ టు బాండ్స్ అట్ ఫెయిర్. సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు టిఓసిఐలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎక్స్ట్రాలన్నీ రివర్స్ చేసాయి. రివర్స్ చేశాక నీ పెంట రీక్లాసిఫికేషన్ నువ్వు చేసుకో.
అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా. సేమ్ 1 lakh reclassified as FVTPL. ఫెయిర్ వాల్యూ ఆన్ రీక్లాసిఫికేషన్ ఎంత? 90,000. పాస్ ద రిక్వైర్డ్ జర్నల్ ఎంట్రీ. రీక్లాసిఫైడ్ as FVTPL అన్నాడు కదా, బాండ్స్ అట్ FVTPL టు బాండ్స్ అట్ FVTOC. ఒకే దగ్గర వేసేస్తే సరిపోద్ది కదరా. అవునా కదా? ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదా? అంతే. 41 ఈరోజు. ఒక్క నిమిషం ఉండండి. ఏదది? ఇది. ఒకసారి జాగ్రత్త చూడరా ఒకసారి. FVTOC మెథడ్ అంటే ఇటు ఒకసారి జాగ్రత్త చూడండి. చిన్న పాయింట్ ఒకటి మీరు గమనిస్తే, మీరు ఇందాక ఓవర్ లుక్ లో మీరు చూడకపోయింటారు. ఇక్కడ కొన్నిసార్లు మనం ఓసీఐకి పంపించాం, కొన్నిసార్లు డైరెక్ట్ లాస్ ఆన్ రీక్లాసిఫికేషన్ అండి. అంతేనా? ఇక్కడ ఇక్కడ కూడా FVTOC ఉంది కదా, కానీ మనం ఇక్కడ ఎందుకు డైరెక్ట్ గా లాస్ ఆన్ రీక్లాసిఫికేషన్ అన్నాం? అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, దానికి ఒక చిన్న థియరీ పాయింట్ ఉంది, ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ మెథడ్ లో జనరల్ గా ఏం చేస్తారంటే సేమ్ అమౌంటేజ్ కాస్ట్ మెథడ్ లాగే చేస్తాం FVTOC. మనం ఇంకా చేయలేదు ప్రాక్టికల్ గా. చేసాం కదా ఒకసారి చేసాం. బట్ ఆన్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫైనాన్షియల్ అసెట్ మనం ఏం చేస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూ మెథడ్ చేస్తాం. డిఫరెన్స్ వస్తే దాన్ని ఎక్కడ పంపించేస్తాం? ఓసీఐకి పంపిస్తాం. ఇక్కడ వరకు మామూలే. బ్యాలెన్స్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఓసీఐలో ఏదైతే బ్యాలెన్స్ ఉందో విల్ బి రీక్లాసిఫైడ్ టు పిఎండ్ఎల్. లాస్ట్ లో ఓసీఐ లాస్ట్ కి ఏమవుతుంది అని చెప్పాను, పిఎండ్ఎల్ రీక్లాసిఫై అవుతుంది ఆన్ సేల్ ఆఫ్ సచ్ ఫైనాన్షియల్ అసెట్. మీకు చెప్పాను నేను, అల్టిమేట్ గా ఫైనాన్షియల్ అసెట్ ఎప్పుడైతే అమ్మేస్తామో అప్పుడే దాంట్లో ఉన్న ఓసీఐ బ్యాలెన్స్ అంతా రీక్లాసిఫై అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ FVTOC మెథడ్ తీసుకున్నాం అనుకోండి, అండర్ ఇర్రివోకబుల్ ఆప్షన్ కింద ఫెయిర్ వాల్యూ ఓసీఐలో ఏదైతే ఉందో విల్ బి ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్ గా రీటైన్ ఎర్నింగ్స్ వెళ్ళిపోతుంది. ఇందాక మీరు అడిగారు, నేను చెప్పాను రీటైన్ ఎర్నింగ్స్ వెళ్ళిపోతుంది. అవునా కదా చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఐటమ్ ఆఫ్ ఓసీఐ విచ్ ఇస్ నాట్ రీక్లాస్. ఓకే. ఇక్కడ యాక్చువల్గా ఏం లేదు ఇక్కడ. అదే ఒక నిమిషం. ఎక్కడైతే అదేం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జస్ట్ FVTOC మెథడ్ వాడేటప్పుడు ప్రతి ఇయర్ ఎండింగ్ కి ఫెయిర్ వాల్యూ మెథడ్ చేస్తాం. ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చినా లాస్ వచ్చినా తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాను చెప్పండి? ఓసీఐ. తర్వాత ఏమన్నాడు? ఓసీఐలో లాస్ట్ లో బ్యాలెన్స్ ఉండిపోతుంది కదా, అసెట్ పూర్తిగా అమ్మేసినప్పుడు ఓసీఐలో ఉన్న బ్యాలెన్స్ అంతా ఎక్కడ పంపించేస్తాం? పిఎన్ఎల్ పంపించేస్తాం. ఓకేనా కదా? కానీ ఓసీఐ కాస్త ఈక్విటీ షేర్స్ అయ్యి ఉంటే మాత్రం డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది? అది రిటైన్ ఎర్నింగ్స్ వెళ్తుంది. ఓకేనా? అలాగే FVTPL రండి ఒకసారి ఆగండి. FVTPL ఏం చెప్తున్నారు చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఇనీషియల్ గా ఫెయిర్ వాల్యూ చూపిస్తాం. డివిడెండ్ వచ్చినా ఏమొచ్చినా డైరెక్ట్ గా ఎక్కడికి ఇవన్నీ పిఎన్ఎల్ కి వెళ్ళిపోతాయి. ఈచ్ ఇయర్ లో ఫెయిర్ వాల్యూ చేంజెస్ కూడా ఎక్కడ తీసుకెళ్లిపోతాం? పిఎన్ఎల్ తీసుకెళ్లిపోతాం. ట్రాన్సాక్షన్ కాస్ట్ యాడ్ చేస్తామా లెస్ చేస్తామా అలాంటి ఏమైనా చేస్తామా? చేయం. ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకెళ్ళి ఏం చూపిస్తాం? రీక్లాసిఫికేషన్ ఇక్కడ లేదు. యాక్చువల్లీ రీక్లాసిఫికేషన్ ఎక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ లేదు అది యాక్చువల్లీ. సర్లే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైంది? బాండ్స్ ఫర్ 1 lakh రీక్లాసిఫైడ్ యాజ్ FVTOCI. FVTOCIకి రీక్లాసిఫై అవుతుంది. ఇప్పటి వరకు FVTOCIలో ఉందా? లేదు. FVTOCకి ఇప్పుడు వెళ్తుంది కాబట్టి ఇప్పటి వరకు అది FVTPL లో ఉందనుకుందాం, లేదా అమౌంటేజ్ కాస్ట్ లో ఉందనుకుందాం. అప్పుడు 90,000 ఆ డిఫరెన్స్ అంతా తీసుకెళ్ళి నేను ఎక్కడ పంపించాను? డైరెక్ట్ గా పిఎన్ఎల్ పంపించాను. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏది ఇది కాదు, ఏదది 1 lakh రీక్లాసిఫైడ్ యాజ్ FVTOCI సేమే కదా. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ FVTPL అనుకున్నాడు. ఇది యాక్చువల్ గా క్వశ్చన్ లేదు ఇందులో పూర్తిగా. ఇది FVTPL టు FVTOCI రాసుకోండి లేకపోతే. ఇది FVTPL టు FVTOCI. ఇదేంటి? FVTPL టు ఆగండి, ఇది కూడా రాస్తాం ఒక్కొక్కటి. అమౌంటైజ్డ్ కాస్ట్ ఇది. డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడ పంపించాము? పిఎన్ఎల్. ఎందుకంటే చివరిసారిగా అది ఎక్కడ ఉంటుందో దానికి ఒకసారి చూపించి బయటికి పంపించండి. చివరిసారిగా FVTPL లో ఉన్నది అమౌంటైజ్డ్ కాస్ట్ కి మారినా, FVTPL లో ఉన్నది FVTOCకి మారినా అది ఎక్కడి నుంచి వస్తుంది? దాని రూట్స్ మర్చిపోకూడదు కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి?
ఎఫ్ఈటిపిఎల్ నుంచి వచ్చింది. అందుకే లాస్ట్ టైం వచ్చినప్పుడు దానికి ఏం కావాలో అది పంపించండి అక్కడ. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? సో వస్తూ వస్తూ పిఎండ్ఎల్కి తోస్తాం. పైకి వెళ్తే ఒకసారి పై నుంచి వస్తే ఫస్ట్ ఏంటో చూడండి, అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి ఎఫ్ఈటిపిఎల్. అంతేనా? చిట్ట చివరిసారిగా ఇది ఎక్కడుంది? అమౌంటైజ్డ్ కాస్ట్ లో ఉంది. అమౌంటైజ్డ్ కాస్ట్ లో ఉన్నవి కూడా ఎక్కడ పంపిస్తాం మనం జనరల్ గా? పిఎండ్ఎల్ పంపిస్తాం. సచ్చిపోయాం రా. అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి కూడా ఎక్కడికి వెళ్తుంది? పిఎండ్ఎల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఆ ఇదేంటి లాస్ట్ది? ఓసిఐ నుంచి పిఎండ్ఎల్ అయింది. ఓకే. ఆ? ఇదేంటో చెప్పండి. ఇది ఇదేంటిది? అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి నేను ఒక దగ్గర రాసుకున్నారా ఒకసారి? ఒకసారి నాకు ఒక్కొక్కటి లైన్ బై లైన్ చెప్పండి. ముందు ఎఫ్ఈటిపిఎల్ నుంచి ఏసీకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఎఫ్ఈటిఓసిఐకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఈ రెండు ఎక్కడికి వెళ్ళాయి? అంతేనా? ఏది? అదే వేసామా? కరెక్ట్ గానే వేసామా? ఇక్కడ కింద రెండు చూడండి. ఎఫ్ఈటిఓసిఐ నుంచి అమౌంటైజ్డ్ కాస్ట్ కి వెళ్ళింది, ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఎఫ్ఈటిపిఎల్కి వెళ్ళింది. ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఎక్కడికి వెళ్ళింది? అమౌంటైజ్డ్ కాస్ట్ కి ఒకసారి వెళ్ళింది. అదే ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఇంకోసారి ఎక్కడికి వెళ్ళింది? ఐసీఐ బుక్ లో ఇచ్చాడా? అది లేకపోతే ఈ బాక్స్ ఉంది ఐసీఐ బుక్ లో. అదే చెప్తాను కదా, బాక్స్ ఇస్తున్నాడు, దాని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వీళ్ళు ఇచ్చేస్తున్నారు. మాడ్యూల్ ఇదా? పేజ్ నంబర్ 11.77. ఇది ఇలాగ ఇవ్వాల్సింది అవి తీసుకొచ్చి అలాగ ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడైనా థియరీ ఉందా? ఒకసారి చూడండి. అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి ఎఫ్ఈటిపిఎల్కి వెళ్తే ఇట్ ఈస్ మెజర్డ్ ఎట్, ఆబ్వియస్లీ వెళ్ళేటప్పుడు మనం దేనికైనా ఎంతకి మెజర్ చేస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తాం. డిఫరెన్స్ వచ్చింది కూడా మీరు అలా సమ్మరీలా రాసుకుందాం పక్కన. మన దగ్గర కూడా సమ్మరీలా రాసుకున్నారు ఒకేసారి. అప్పుడు ఒకేసారి మనం మళ్ళీ బుక్లు తీయక్కర్లేదు కదరా. అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడు? ఇచ్చాడా? పాపం అనవసరంగా అనుమానించాడు. పేజ్ నెంబర్ ఎంత? చూడండి, అమౌంటైజ్డ్ కాస్ట్ నుంచి ఆబ్వియస్లీ ఎఫ్ఈటిఓసికి వెళ్ళింది అనుకోండి. ఫస్ట్ మీరు అన్ని గమనిస్తే ఇక్కడ ఓసీఐ రెండు దగ్గరలో ఉంటదిరా. ఒక జాగ్రత్త చూడండి. ఒకటి ఏసీఎం నుంచి ఎఫ్ఈటిఓసికి వచ్చినా, లేదా ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఏసీఎంకి వచ్చినా ఓసీఐకి వెళ్తుందిరా. ఇంకెక్కడ వెళ్ళదురా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అన్ని పిఎండ్లే. కావాలంటే చెక్ చేసుకోండి. అన్ని ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయాలరా. రీక్లాసిఫికేషన్ రోజు ఎంత ఫెయిర్ వాల్యూ అంత మెజర్. ఓకేనా? ఆగండి. ఫస్ట్ నేను ఓన్లీ ఏసీఎం నుంచి ఎఫ్ఈటిఓసికి వెళ్ళినా, ఎఫ్ఈటిపిఎల్కి వెళ్ళినా ఇనీషియల్ గా ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయండి. లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? ఏసీఎం నుంచి ఓసీఐకి వెళ్తే ఓసీఐకి వెళ్తారు. ఏసీఎం నుంచి ఎఫ్ఈటిపిఎల్కి వెళ్తే పిఎన్ఎల్కే. ఎఫ్ఈటిపిఎల్ అనే పదం మీకు ఎప్పుడు కనిపించినా అది పిఎన్ఎల్ఎస్ వచ్చినా ఇంకే ఛాన్స్ లేదు. ఓకేనా? అందుకనే ఇది కూడా ఈ రెండుకి ఏంటి ఆన్సర్? పిఎన్ఎల్.
ఓకేనా కదా? లాస్ట్ చూడండి, ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఎఫ్ఈటిఓసిఐ నుంచి ఒకవేళ పిఎన్ఎల్కి వెళ్ళింది అనుకోండి, మీకు చెప్పాను కళ్ళు మూసుకొని ఫెయిర్ వాల్యూ చూపిస్తాం, డైరెక్ట్ గా ఏం చేస్తాం, పిఎన్ఎల్ పంపించేస్తాం. అంతేనా కదా? అలాగే ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా ఆడ క్వశ్చన్ తీసుకొచ్చేస్తుంది. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా ఎక్కడ పంపించేస్తాం చెప్పండి, పిఎన్ఎల్ పంపిస్తాం. ఎందుకంటే ఎఫ్ఈటీపీఎల్ ఇన్వాల్వ్ అయితే పిఎన్ఎల్ ఇంకా. ఓకేనా? ఎఫ్ఈటిఓసి నుంచి అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్కి వచ్చింది అనుకోండి, మెజర్డ్ ఎట్ ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్. ఒరిజినల్ గా అమౌంట్ ఎంత అమౌంట్ అయితే చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన ఎగ్జాంపుల్స్ లో చూడండి, ఎఫ్ఈటిఓసిఐ నుంచి అమౌంటైజ్డ్ కాస్ట్ కి వచ్చిన ఎగ్జాంపుల్ లాస్ట్, బట్ ఇదేనా? ఇదే కదరా. ఎఫ్ఈటిఓసిఐ నుంచి అమౌంటైజ్డ్ కాస్ట్ కి వచ్చింది. ఇదిగో క్వశ్చన్ నెంబర్ 40. దీనికి ఏమంటున్నాడంటే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పటి వరకు ఓసీఐలో 10,000 లాస్ రికాగ్నైజ్ చేశారు కదా, ముందు ముందు దాన్ని ఏం చేయాలి, రివర్స్ చేసేయాలి, బాండ్స్ టు ఓసీఐ. ఇప్పుడు దీనివల్ల అమౌంటైజ్డ్ కాస్ట్ ఒరిజినల్ వాల్యూకి వచ్చేస్తారా అదా చెప్పండి, 2 1. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. మనం మామూలుగా అలవాట్ల పొరపాటుకి మనం ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ 90,000 వేసేస్తాం ఫస్ట్, ఇక్కడ 90,000 వేసేస్తాం, ఇక్కడ 90,000 వేసేస్తాం, ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో అంత వేసేస్తాం కదా, అంతేనా కదా? ఇది 1,00,000 వేసేవాళ్ళం, డిఫరెన్స్ అమౌంట్ తీసుకెళ్లి పిఎన్ఎల్ వేసేవాళ్ళు. అవునా? అలా చేయకండి. ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అంతే అంతే. ఒక్కసారి ఎఫ్ఈటిఓసి నుంచి అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్కి వస్తే ఒరిజినల్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ ఫస్ట్ తీసుకొచ్చి అంత అమౌంట్ మనం రీక్లాసిఫై చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? క్లియరా? ఇవి చూసుకోండి, బిట్లు ఇవి ఈజీ బిట్లు ఆడడానికి ఛాన్స్ ఉంది, ఏం లేదు కదా బిట్. కాకపోతే మీకు అదే చెప్ప, ఎఫ్ఈటిపిఎల్ ఇన్వాల్వ్ అయితే కళ్ళు మూసుకుని ఏం చేస్తారు, ఎఫ్ఈటిఓసిఐ టు ఓసీఐ, ఎఫ్ఈటిఓసిఐ టు ఏసీఎం ఇన్వాల్వ్ అయితే మాత్రం ఓసీఐ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అవునా కదా చెప్పండి. ఎఫ్ఈటిఓసిఐ టు ఓసీఐ, ఏసీఎం టు ఎఫ్ఈటిఓసిఐ వచ్చింది అనుకోండి, నార్మల్ గా ఫెయిర్ వాల్యూగా మెజర్ చేస్తారు, ఓసీఐకి పంపించేస్తారు, ఓసీఐకి. కానీ ఎఫ్ఈటిఓసిఐ టు ఏసీఎం కి వస్తే మాత్రం ముందు మనం ఏం చేయాలి, ఒరిజినల్ అమౌంట్ తీసుకొచ్చి ఒరిజినల్ అమౌంట్ మెజర్ చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకే, క్లియర్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.